పాలకొల్లు అండి, జిన్నూరు అంటే తెలియదు కదండి. పాలకొల్లు అయితే మేము బాబుని తీసుకొస్తున్నామండి ఇక్కడికి. మేము దూడపోయిన శ్రీరాములు గారు భార్యనండి నేను. ఏరమ్మండి నా పేరు, ఏరమ్మండి. బాబు కోసం తిరుగుతున్నామండి ఎక్కడ పడితే అక్కడికి. ముందు చిన్నప్పటి నుంచి భీమవరం తిరిగామండి. భీమవరం మానేసామండి, మళ్ళీ తణుకు తీసుకెళ్ళామండి. తణుకు తగ్గిందండి. మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కాదన్నారని మళ్ళీ రాజమండ్రి తీసుకెళ్ళామండి. రాజమండ్రిలో కూడా పని అవుదన్నారండి. ఇంక మందులు మానిపించేసి ఇంకా నీరసపడిపోయి ఇదయ్యామండి. ఇదవుతే ఇంకా ఒక ఆయన చెప్పారండి, ఇలాగా కాకినాడ నుంచి ఫోన్ చేసండి, పలానా తాతగారు ఉన్నారు అక్కడ తీసుకెళ్ళండి కాకాని తీసుకెళ్తే తగ్గుతుంది అని చెప్పారండి. చెప్తే అప్పుడు మేము తడుముకుంటా పలానా అని వచ్చామన్నమాట అండి తాతగారి దగ్గరికి. వచ్చాకండి అంతా శుభ్రంగా బాగున్నాడండి బాబు. మీ బాబుకి సౌండ్ గురించినే భయపడుతున్నాడు అండి, ఎంతగా ఏం కాదండి, నీరసం. సౌండ్ అండి. సౌండ్ అంటే అదండి, బాంబులు వేసినా ఒకవేళ ఏదైనా గిన్నెలో అవి పడేసేసినా అప్పుడు అదిరిపోతాడు అనమాట అండి. అవి అదిరిపోతాం వల్ల చెప్పాక తాతగారి దగ్గరకు వచ్చాక కొంచెం తగ్గిందనమాట అండి, బాగున్నాడండి. సౌండ్ అంటే నాకు అర్థం కాదు, ఏమనిపిస్తుంది? అదే అండి, సౌండ్లకి అదిరిపోయండి, ఇలాగ ఊపేసుకుంటాడండి, మనల్ని కొట్టేసుకుంటాడు అనమాట అండి. అదే అండి భయం, అంతకేం కాదండి. ఇంకేం చేయడండి. నైట్లోమో పళ్ళు బీసిపోతాయండి అన్నీ. ఇప్పుడు ఈ తాతగారి దగ్గరికి వచ్చాకండి, తాతగారు ఈ బూది ఇచ్చాక అన్నీ తగ్గినాయండి. బాగున్నాడండి, శుభమండి, సంతోషం. అంతే అండి. అంటే సౌండ్ చెవులో సౌండ్ వస్తుంది వచ్చేసండి ఆడికి రీసౌండ్ ఏం తెలియకుండా. ఇప్పుడు ట్రైన్ వస్తుందండి, ట్రైన్ వస్తుంటే గమ్ముని ఆరనేస్తాడు కదండి, ఆ ఆరనకు కూడా ఇలాగ అనేస్తాడండి చేతులు పైకెట్టేసి. అది తింటం అయ్యి అన్నీ ఉండి కదండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తాతగారి దగ్గరికి వచ్చాక అన్నం తింటం అయ్యి కొంచెం అంతా బాగుందండి. అందుకు మళ్ళీ వారం వద్దామని మేము పురమాయించుకునండి తాతగారిని ఆశీర్వాదం తీసుకుందామని వస్తున్నాం అనమాట. డాక్టర్లు చూపించినప్పుడు ఆ సౌండ్ రాలేదా? అసలు ఏమి చెప్తలేదండి డాక్టర్లు. ఏమంటారంటే ఏమి రావట్లేదండి దాంట్లో స్కానింగ్లోకి కానీ మొత్తం అసలు ఏమి. ఎంత మందైనా వేసామండి, వేసుకోనండి అసలు మందండి. అన్నం తినేవాడు కదండి, అన్నం తింటాక అదో టైప్లో చూసి భయంగానండి అదురుగా చూస్తాడండి. ఇంకా పిల్లల్ని కూడా చిన్నపిల్లల్ని అంటే కొడతామని తిడతామని అలాగా ఉండేవాడు. అన్నీ తగ్గినాయండి, బాగున్నాడండి. ఇసుకేసుకుంటాడండి, దగ్గర రానివాడండి అవన్నీ. అదే భయపడి అంతగా వచ్చామన్నమాట తీసుకొని. ఆ బ్రాహ్మణులు చెబుతామండి తాతగారు మాకు కలిగిందండి. అందుకే ఇక్కడ వచ్చామన్నమాట అండి, అక్కడి నుంచి ఇక్కడ పని కట్టి. నువ్వు బాగున్నావా? బాగుంది. ఓట్లోళ్ళు కూడా తిరుగుతున్నాడు అండి ఇప్పుడు. ఓట్లు కూడా తిరుగుతున్నా. అబ్బో, మరి డబ్బులు ఇస్తారుగా? ఇస్తున్నారా? ఎంత? 100 అంటండి. 100? 200 అంట. అలా కాదండి, ఒక గంట తిరిగితే 200 ఎక్కడ ఇస్తారండి వీడికి? గంటకు 100? అబ్బా, నేనేం కూడా వస్తాను, నన్ను కూడా తీసుకు. మీరు కూడా చేతరండి. రైట్, బాగుంది. అయితే మా దగ్గర మేమే పెంచామనంటే ఇందుకు నేను కూడా వస్తున్నాను అనమాట అండి. సంతోషం.